లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు సీఎం ఆ ఊరని చెప్పి మేము ప్రతి ఒక్కరికి చెప్పుకుంటాం. చాలా డెవలప్మెంట్ కూడా అవుతుందని చెప్పి కూడా ఇక్కడ ఆ చిన్నపిల్లలు అందరూ చెప్తున్నారు. సో వెళ్దాం లోపలికి వెళ్ళి వాళ్ళ విలేజ్ ఏ విధంగా ఉంది, విలేజ్లో వాళ్ళ ఆ ఇల్లు ఏ విధంగా ఉంది, ఆ లోకల్లో గ్రామస్తులు ఏ విధంగా ఉన్నారు. సో మనం చూడవచ్చు విజువల్లో కనిపించేది జిల్లా పరిషత్ ఆ ఉన్నత పాఠశాలలో ఇదే స్కూల్లో కూడా రేవంత్ తన చిన్న ఉన్నప్పటి నుంచి బాల్యం మొత్తం ఇక్కడే చదువుకున్నాడు. సో లోపలికి వెళ్ళాము. రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ గురువులు ఏమనుకుంటున్నారు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా, ఎందుకంటే ఇదే స్కూల్లో తన విద్యాభ్యాసం కూడా ఇందులో జరిగింది. సో వెళ్దాం లోపలికి వెళ్ళి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ నాతో పాటు రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి క్లాస్మేట్, అలాగే ఫస్ట్ నుంచి 5th క్లాస్ సార్తో గడిపిన ఆ రోజులు ఏ విధంగా ఉండేవి మనతో మాట్లాడడానికి లింగమయ్య సార్ ఉన్నాడు. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో ఎలా అనిపిస్తుంది సార్, ఫస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఒక చెప్పలేని తీయని అనుభూతి లాగా అనిపిస్తుంది. ఓకే, ఇది కలనా నిజమా? కాకపోతే కొద్ది రోజుల క్రితం నేను ఊహించిన మా ఫ్రెండ్స్లో తప్పకుండా అవుతుందని నేను షేర్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఎలా ఉండేవారు సార్, అంటే ఎప్పటి నుంచి మీకు రేవంత్ రెడ్డి గారు క్లాస్మేట్, అసలు ఏంటి అసలు? ఇప్పుడు వాళ్ళ అమ్మ మా అమ్మ కూడా కుటుంబ మిత్రులు, కులాలు వేరైనా ఆత్మీయంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్న కానీ మేము కానీ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. 1 నుండి 5 తరగతుల వరకు మాత్రమే ఇక్కడ ఈ ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఉన్నది. ఆ సమయంలో చాలా చురుకైన వ్యక్తిగా వ్యవహరించేవాడు. కొంచెం విలక్షణంగా అన్యాయం అంటే స్పందించేవాడు, ఎదిరించే తత్వం, పోరాడే తత్వం ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. తన మిత్రులను ఎవరినన్నా అంటే కూడా ఊపునే తత్వం కాదు, జట్టుగట్టి కొడదామనే తత్వంలో ఉండేవాడు. అంటే అప్పటి నుంచి అలా ఉండేవాడు, పోరాట తత్వం ఉండేవాడు విలక్షణంగా. సూపర్. జట్టులోనే ఉండేవాళ్ళు, తగాదాలు ఏర్పడితే నాయకత్వం నుంచి పరిష్కరించేవాడు. అటువంటి వాడు ఇవాళ ఈ రాష్ట్రానికి ఈ కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డగా పుట్టి కొడంగల్ దత్తపుత్రునిగా ఎదిగి ఒక 3 పార్టీలలో పనిచేసి కీలకమైన పదవుల్లో వ్యవహరించి చంద్రబాబు అత్యంత సన్నిధులుగా మెలిగి అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం ఉమ్మడి రాష్ట్రంలో. అనంతర పరిణామంలో తెలంగాణ ఉద్యమ పరిణామంలో తెలుగుదేశంలో ఉన్న నాయకులు వెళ్ళిపోవడం, తెలుగుదేశం పార్టీ అంతరించిపోయే స్థితిలో ఊర్లోకి వచ్చే ఒక 2-3 రోజుల నుండి సుదీర్ఘంగా మంతనాలు తిని, అంటే ఆయన రాజకీయ జీవితమే స్వతంత్ర అభ్యర్థి జడ్పీటీసీ, తర్వాత స్వతంత్ర ఎమ్మెల్సీ, అనంతరము ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యే. అక్కడ తలపండిన గురునాథ్ రెడ్డితో తలకొన్నాడు, ఢీ కొట్టాడు. 2 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అత్యంత మారుమూల వెనుకబడ్డ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిండు. మరి అంతేకాదు, దాని అనతి కాలంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి స్పోక్స్మెన్గా చంద్రబాబును ఆకర్షించి అట్లాంటి పదవిలో తెలుగుదేశం పార్టీకి ప్రచార క్యాంపెయిన్గా జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఉమ్మడి రాష్ట్రం అంతా తిరిగి తన గళాన్ని విప్పించాడు. తదనంతర కాలంలో మరి పార్టీ మారవలసిన పరిస్థితులు ఏర్పడ్డ కాలంలో మిత్రులతో ఆత్మీయులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపి రకరకాల సెక్షన్ నుండి ఏ సెక్షన్, ఇప్పుడు పార్టీని అంటే ప్రభుత్వం నుండి ఏం ఆశిస్తున్నారు, ఇప్పుడు మహిళలు ఏం ఆశిస్తున్నారు, రైతులు ఏం ఆశిస్తున్నారు, కూలీలు ఏం ఆశిస్తున్నారు, యువకులు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళ నుండి అందరి నుండి ఒక డిస్కషన్లో నోట్స్ తయారు చేసి, అంటే తనకు అవసరమైన నోట్స్ను ప్రజాగలను విప్పించడానికి, చట్టసభల్లో వినిపించడానికి నోట్స్ ప్రిపేర్ చేయడం. అదనంతరం ఒక వారం 10 రోజుల తర్వాత ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. దాదాపు దీనిపైన మేమిద్దరమే 2 గంటలు చర్చించాం. మీరు రేవంత్ రెడ్డి గారు కలిసి? అంటే నేను ఉద్యోగంలోకి రాకముందు పాలిటిక్స్లో ఉన్నాను. ఓ సూపర్. మీరు కూడా ఒక పొలిటీషియన్ అయితే అప్పుడు ఈ ఊర్లో యోజన అధ్యక్షుడిగా పనిచేశాను. ఓకే. ఆ సందర్భంలో రేవంత్ మిత్రమండలి, ఆయన రాజకీయాల్లోకి రాకముందు రేవంత్ మిత్రమండలి ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించేది. ఓకే. అయితే ఇదే ఊర్లో రేవంత్ ఆధ్వర్యంలో టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం యూత్ అసోసియేషన్ తరఫు నుంచి ఆయన తమ్ముని పంపించడం జరిగింది. ఆ సందర్భంలో మరి ఆ రోజుల్లో కరెంట్ లేదు, మేము టోర్నమెంట్ పెట్రోమాక్స్ లైట్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఓకే, లైట్లు, పెట్రోమాక్స్ లైట్లు ఫోటోలు కూడా ఉన్నాయి, చూపించండి. అయితే అట్లాగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం, అవన్నీ నోట్స్ తయారు చేసి ఇది నాకు అవసరము, ఇంకేమన్నా ఉంటే మళ్ళీ తర్వాత చర్చిద్దాం.
పార్టీ మారడం డిసిషన్ తీసుకున్నాడు. అయితే నాకు ఎప్పుడు అనిపించింది ఆయన పెద్ద స్థాయికి పోతాడు అనేది. అంటే మీరు ఫస్టే కలగన్నారు రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి. అంటే నేను ఊహించిన, నా మిత్రులతో షేర్ చేసిన. అప్పుడే చెప్పారు? అప్పుడే ఎందుకంటే రాజకీయ కోణం నుంచి నేను ఆలోచన చేసిన. చంద్రబాబుకు ఉద్దండపిండమైన దేశంలోనే చక్రం తిప్పే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా మెలిగాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలిగాడు. కాబట్టి ఈయన ఈ తరం రాజకీయం పోతే నెక్స్ట్ తరంలో ఈయన తప్పకుండా ఉన్నత స్థానానికి ఎదుగుతాడని ఆశించిన. నెక్స్ట్ తర్వాత పార్టీలోకి పోయిన 2 సంవత్సరాలకే ఆయన పిసిసి అధ్యక్షుడు కాగలిగాడు. నిన్న మొన్నటి కాలంలో ఒంటి చేత్తో సీనియర్లు ఎంత వ్యతిరేకించినా, ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఏమి చేసినా ఆయన అధిష్టానాన్ని ఒప్పించి ఒంటి చేత్తో పార్టీని నడిపి ప్రజాగలాన్ని, తర్వాత పాలక ప్రభుత్వాల మరి తెలంగాణ స్ఫూర్తిని నింపడానికి, తన గలంతో తెలంగాణ ఆశయాలను నెరవేర్చడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళగలిగిండు, పార్టీని అధికారంలోకి తీయగలిగిండు. ఆ యొక్క తన చతురతతో. రైట్. ఈ విషయానికి వస్తే సార్, పర్సనల్గా మీరు స్కూల్ లైఫ్లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఎలా ఉండేవాడు రేవంత్? అంటే మేమిద్దరము పర్సనల్గా నన్ను లింగం అని పిలిచేవాడు, నేను రేవంత్ అన్నట్టు. అయితే ఇప్పుడు నేను ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత లింగం పంతులు అంటాడు, రేవంత్ అంటాను నేను సార్ అనలేను. సార్ అంటే దూరం అవుతాం. అవును. అయితే టైం దాదాపుగా ప్రతి దసరాకు ఊళ్ళకి వస్తాం. అవును. వచ్చినప్పుడు తప్పకుండా మీట్ అవుతాం. ఇప్పుడు ఆ స్థాయిలో పోయిన తర్వాత అందరితో కలవడం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైనా తప్పకుండా హైదరాబాద్ పోయినప్పుడల్లా, ట్రూప్గా పోయినప్పుడల్లా ఎర్లీ మార్నింగ్ పోతాం, టైం ఇస్తాడు, మాట్లాడతాం. ఓకే. మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చేసిన ఏదైనా మంచి మెమరీ ఉందా మీకు? మంచి మెమరీ అంటే ఆయనకు ఈత కొట్టడం అంటే చాలా సరదా. ఓకే. ఈత కొట్టడంలో ఒకసారి ప్రమాదాలు పెట్టుకున్నాం. అయ్యో. ఇక్కడ ఈ రూట్లో వస్తుంటే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే సందర్భంలో పులిచింతకాయలు ఉండేవి. ఓకే. పులిచింత చెట్లు ఎక్కి పులిచింతకాయలు తెంపేది, గోడీలు ఆడేది, చిరుతబిల్లు ఆడేది. మా పొలం వాళ్ళ పొలం ఒక దగ్గర ఉండే ఎండాకాల సెలవులలో ఈతగడ్డ కొట్టేది, ఈత పని లేదు. ఇట్లాంటి మొత్తం మీద అంటే స్వీట్ మెమరీస్గా మిగిలిపోతాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది అంకుల్? అంటే ఒక ఆ చిన్న స్థాయి నుంచి, ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి, ఒక ఆ జెడ్పీటీసీ నుంచి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి కూడా వచ్చేసింది ఆల్రెడీ, రేపే ప్రమాణ స్వీకారం ఉంది. సో మీ మనసులో ఫీల్ అంటే మన పక్క నుండి మన ఫ్రెండ్ ఏదైనా గొప్పలో ఏదైనా స్థాయిస్తే మనం చాలా సంతోషపడతాం. సో అట్లా మీ ఫ్రెండ్కి మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు గత చరిత్ర వేరే, ఇప్పుడు గత పాత్ర వేరే, ఇప్పుడు పోషించే పాత్ర వేరే. గతంలో అంతా ప్రతిపక్ష పాత్ర, ప్రజా సమస్యలను, ప్రభుత్వాలను ఎట్లా నిలదీయాలి, ప్రభుత్వాలను మెడలు వంచి, ఒక రకంగా మెడలు వంచి ప్రజా సమస్యలను ఎట్లా సాధించాలి. ఇప్పుడు తన చేతికి పగ్గాలు వస్తున్నాయి కాబట్టి తన అనుకున్న లక్ష్యాన్ని, అయితే ఈయనలో తత్వము ఎదురించాలంటే ఎదుటివాడు ఎవడైనా చూడు. ఇప్పుడు కేసీఆర్ లాంటి మహావృక్షాన్ని పెగిలించాలంటే మాటల తూటాలతో పాటుగా చేసులు కూడా అట్లే ఉంటాయి. ఆయన ఎన్ని నిర్బంధాలు చేయాలో అన్ని నిర్బంధాలు చేశారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి వృద్ధ చాలా సీనియర్ నాయకులు, కానీ ఎవరు ఈయన సాటిగా ఆయన ఢీకొట్టలేకపోయారు. ఓకే. ఇది ప్రజామోదం పొందింది. ఓకే. ఇక స్కూల్కి సంబంధించి ఎలా చదివేవాడు క్లాస్లో ఉన్నప్పుడు? అత్యంత చురుకుగా ఉండేవాడు, ఎప్పుడు ముందు బెంచే కోరుకునేవాడు. ఫస్ట్ బెంచ్ నాలాగా. అయితే ఒక్కడుగా రాకుండా పిల్లలను జట్టుగా చేసుకుని స్కూల్కి వచ్చేది, గ్యాంగ్తో వచ్చేది అప్పుడే, నాయకత్వ లక్ష్యం. ఓకే. ఇప్పుడు ఆటల్లో పాటల్లో అన్నింటిలో ముందుండేవాడు. కాకపోతే ఎక్కువ కాలం ఇక్కడ ప్రాథమిక విద్యాభ్యాసమే ఉన్నది ఆ రోజుల్లో కాబట్టి, తర్వాత వాళ్ళ అన్న వనపర్తిలో ఉద్యోగం చేయడం, వాళ్ళ అన్న సంరక్షణలో వీళ్ళంతా తమ్ముళ్ళంతా అక్కడ అంటే ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఇక్కడే చదివాడు. సో తనకి ఇష్టమైన హీరో కానీ లేకుంటే ఇలాంటివి ఉంటాయి కదా, ఇష్టమైన హీరో? ఆయనకి ఇష్టమైందంతా పోరాడమే, అప్పటి నుంచే పోరాటం. ఓకే. పోరాటం ఒక రకంగా పెళ్లి కూడా పోరాటమైనది. అవును. పెళ్లి విషయానికి వచ్చేసరికి నిజంగా నాకు తెలిసి లవ్ మ్యారేజ్ అని చెప్పి నేను. లవ్ మ్యారేజ్. సో అప్పుడు ఉన్నారా మీరు కలిసి? ఒక్కసారి మాకోసం స్టోరీ, ఆ స్టోరీ మాకోసం. ఆయన ఏవీ కాలేజీలో BA చదువుతున్నాడు. ఓకే. BAలో ఫైన్ ఆర్ట్స్. ఫైన్ ఆర్ట్స్ తర్వాత విద్యార్థి నాయకునిగా ఎదిగాడు. అక్కడ కూడా పోరాటమే. ఆ సందర్భంలో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ మిస్టర్ యాడ్స్ అనే ఒక ప్రెస్ పెట్టాడు, ప్రింటింగ్ ప్రెస్. ఓకే. విదేశాల నుంచి ప్రింటింగ్ ప్రెస్లు తెప్పించి బిజినెస్లో వెళ్ళాడు. ఓకే. బిజినెస్ వెళ్ళే సందర్భంలో ఈ గీత, సుధీర్ జైపాల్ రెడ్డి సోదరుని బిడ్డ గీత, మాజీ మంత్రి, రోజు
వీళ్ళ ప్రెస్కి వెళ్ళి అడగబోయేది. ఓకే, ముంగటి నుంచి. స్వతహాగా ఆర్టిస్ట్, తను ఆర్టిస్ట్ ఫైన్ ఆర్ట్స్ కదా. ఓకే. ఇప్పుడు తన ఇష్టాన్ని ఒక గ్రీటింగ్ రూపకంలో పంపాడు, పోస్ట్ బై పోస్ట్. ఓకే, అప్పుడే గ్రీటింగ్స్ పంపితే అది చూసి తండ్రి తీసుకున్నాడు. బై పోస్ట్ పోయింది కదా. అవును. దాని తర్వాత వీళ్ళు టూర్ పోయారు, టూర్లో కలిసారు. ఓకే. అక్కడ చెప్పే సందర్భం అక్కడ ఏర్పడ్డది. ఓకే, తన ఒపీనియన్ చెప్పేసాడు. ఓకే, ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్. ఓకే, ప్రపోజల్. ఆమె కొంచెం ఆలోచించింది, తర్వాత కంటిన్యూ అయింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఓకే, అది తెలిసి వీళ్ళది మామూలు మధ్యతరగతి కుటుంబం, వాళ్ళది ఉన్నత కుటుంబం. అవును. కాబట్టి ఈ అమ్మాయి మనసు మార్చడానికి ఢిల్లీ తీసుకుపోయి పెట్టు అమ్మాయి. ఓకే, గీతా మేడం. గీతం జైపాల్ రెడ్డి సంరక్షణలో. అవును. జైపాల్ రెడ్డి సంరక్షణలో ఒక సుమారు 6 నెలలు ఉంటే 60 సార్లు పోయి ఉంటాడు ఢిల్లీకి. ఓకే. ఆ అమ్మాయి పంతమండి చేసుకుంటే ఇక్కడ చేసుకుంటాడు. ఓకే. చివరికి డిసిషన్ కేంద్ర మంత్రి తీసుకున్నాడు, ఆయన జైపాల్ రెడ్డి గారు తీసుకున్నారు. పిల్లవాడు చురుకుగా ఉన్నాడు, సరే అని ఒప్పుకున్నారు. పెద్దల సమక్షంలోనే పెళ్లి జరిగింది. పెద్దల సమక్షం. ఊరు నుంచి అంతా ఒక బస్సులో అందరం కలిసి ఊళ్ళో అప్పుడు పెళ్లి కథ సుఖాంతం. అదే అయిపోయింది. సో ఫుల్ ఎంజాయ్ చేసినట్టు పెళ్లిలో. అయితే జైపాల్ రెడ్డి ఆయన ఉమ్మడి రాష్ట్రము కిరోసిన్ డీలర్. ఆయన కిరోసిన్ డీలరా? ఉమ్మడి రాష్ట్రం. అవును, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉండే మనకి. అవును, కిరోసిన్ డీలర్ ఆయన. అంటే దాదాపు ఒక 100 ట్యాంకర్లు ఉంటాయి ఆయన దగ్గర అప్పుడు. అంటే 90లో. అంటే అప్పటి నుంచే రేవంత్ రెడ్డి గారికి పోరాటం చేసే పట్టుదల ఉందన్నమాట. కావాలి. ఇంకా పెళ్లి అంటే కూడా పోరాటమే, అది కూడా ఆఖరికి పోరాటమే. రైటా? అట్లా కొనసాగింది. తర్వాత బిడ్డ పెళ్లి సందర్భంలో కూడా పోరాటమే. బిడ్డ పెళ్లి కూడా జైల్లో ఉన్నాడు కదా అప్పుడు. జైల్లో ఉండి బెయిల్తో వచ్చిపోయింది. అవును. అంటే యాజ్ అ ఫ్రెండ్గా అనుకో మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాడు, జైలుకి చాలాసార్లు జైలుకి వెళ్ళిండు. ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ రూమ్లో ఉన్నా కూడా పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ సందర్భాలు కానీ, జైలుకి వెళ్ళి బయటకు వచ్చే సందర్భాలు కానీ ఇలా చూడవచ్చు. చాలా కేసులు. ఆయన మనస్తత్వ ప్రకారం ఏంటంటే తనకు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి ఎదుటివాడు ఎవడైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటాడు, ముందుకు పోగలుగుతాడు. కాబట్టి అనుకున్న లక్ష్యాన్ని చివరికి ఛేదించుకుంటాడు, ఆ నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే ఉమ్మడి జిల్లాను ఇప్పుడు నేను పర్సనల్ కలిసినప్పుడు కూడా అదే చెప్తాను. ఉమ్మడి జిల్లా ఒక పాలమూరు జిల్లాను గతంలో ఉన్న ముఖ్యమంత్రి పేరుకు చెప్పి సర్టిఫికెట్ ఇచ్చిండు, ఏం చేయలేకపోయాడు. నీవు ఈ ప్రాంతవాసిగా నల్లమల్లి బిడ్డగా నీ పేరు అనేది చిరస్మరణీయంగా ఉంటుంది. కాబట్టి ఆ పని చేస్తే ఉమ్మడి జిల్లాకు కావాల్సిన ఒక కార్యాచరణ చేసి గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసి ఏమేం చేస్తే బాగుంటుంది, ఈ ప్రాంతానికి పరిశ్రమలు ఎట్లా తేవాలి, విద్యాపరంగా ఏ రకంగా అభివృద్ధి చెందాలి, వ్యాపార పరంగా ఎట్లా అభివృద్ధి చెందాలి, రైల్వే ట్రాక్ ఒక కళగా ఉంది, పాలమూరు రంగారెడ్డి అసంపూర్తిగా ఉంది, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చివరి ఆయకట్టుకు నీళ్లు పోతలేవు. తర్వాత ఈ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి నిర్వాసితులు ఉన్నారు, భూ నిర్వాసితులకు డబ్బు రాలేదు. అనేక చివరిగా రేవంత్ రెడ్డి గారు మీతో ఎప్పుడు మాట్లాడారు? చివరిగా ఒక 6 months బ్యాక్ మేము అందరం కలిసి హైదరాబాద్ పోయినాం. ఓకే. పోయినప్పుడు ఆయన బయట పోయి క్యాంపెయిన్ పోయి వచ్చిండు. నాకు టైం లేదు, నువ్వు ఒక్కరిని కూడా అని పిలిచాడు. వాళ్ళ చిన్న ఆయన వస్తే కూడా చిన్న ఆయనతో కూడా మాట్లాడు. అయ్యో, అంత ఫ్రెండ్షిప్ ఉంది మీ మధ్యలో. నన్ను రా అని పిలిచి విషయం ఏందో చెప్పు అని మాట్లాడి, నేను నాకు టైం ఉన్నప్పుడు తమ్ముతో చెప్పి ఏర్పాటు చేస్తాను. సో ఇప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటారు? చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. అంటే గర్వం అంటే ఒక ఊరి బిడ్డగా ఆ స్థాయికి ఎదగడము చాలా అభినందనీయం. ఓకే. దీంట్లో కష్టాలు అన్నీ ఎదుర్కొన్నాడు. సో ఇంకా రేవంత్ రెడ్డి గారికి ఇష్టమైన గురించి మనం చెప్పాలంటే ఆయన ఫ్రెండ్షిప్ చేయడము, తర్వాత అందరితో ఒంటరిగా దాదాపుగా నేను ఎప్పుడు చూడలేను. లోన్లీ ఫీల్ కాదు. అందరితో నలుగురితో సరదాగా గడపడం, చెలోక్తులు విసరడం, ఆటలాడడం చాలా ఇష్టం చిన్నప్పుడు. ఇప్పుడేమో ఆ తీరిక లేదు. ప్రతి దసరాను ఊళ్ళోనే గడుపుతాడు ఆనవాయితీ. సో వాళ్ళ అన్నదమ్ములు ఏ విధంగా ఉండేది? 7 మంది అన్నదమ్ములు అని చెప్పినాము. ఒక ఆయన, రెండోగా ఆయన మాత్రం ఊళ్ళో వ్యవసాయం చేసేది. ఇప్పుడు ఫస్ట్ ఆయనేమో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వనపర్తిలో ఫస్ట్ చేసిండే, ఆయన చనిపోయిండు. రెండోగా ఆయన చనిపోయిండు. ఈయన కంటే తర్వాత ఆయన యూఎస్ఏలో ఉంటాడు.
జగదీశ్వర రెడ్డి వచ్చిండు ఇప్పుడు వెళ్ళినవాడు. జగన్ రెడ్డి కొండలు కూడా కామారెడ్డి ఇన్ఛార్జ్ ఉండే, ఆయన కూడా యూఎస్ఏ నుండి వచ్చిండు. ఇప్పుడు బిజినెస్లన్నీ ఆయన చూస్తాడు. చివరాయన కిష్టారెడ్డి ఆ మిస్టర్ యాడ్ పెట్స్ ఇంకా కంటిన్యూ అదే అవుతుంది, ఇంకా అదే. సో కొండలరెడ్డి విషయానికి వస్తే కూడా రాజకీయ లక్షణాలు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సేమ్ తెలుసా, ఇద్దరు రేవంత్ రెడ్డి ఇద్దరు సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు డూప్లాగా కనిపిస్తారు. అవును, అదైతే వాస్తవం. అవును, ఇప్పుడు ఈ ఫోటోలు ఉన్న ఆయన అంత అనిపించాడు యూఎస్ఏలో ఆయన. ఓకే, జగన్ రెడ్డి ఒకసారి ఫొటోస్ ఏదో ఉన్నాయి చూపిస్తారా? అప్పుడు 94లో ఇది 94లో యూత్ ప్రెసిడెంట్ నేను. ఆ రోజుల్లో పెట్రోమార్క్స్ లైట్ల సో రేవంత్ రెడ్డి గారి తమ్ముడు అనమాట. ప్రైజెస్ అన్ని ఆయన ఇచ్చాడు. ఓకే, మండల్ టోర్నమెంట్ పెట్టినాం. సో మరి మీరు రేవంత్ రెడ్డి గారు కలిసి దిగిన ఫొటోస్ అలాంటివి? ఇంకా అప్పటి ఫోటో సిస్టమే తక్కువ. అవునులే. సరే, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంది ఈ కొండారెడ్డి పల్లెకి రాగానే ఇప్పుడు మీ పేరు అడుగుతున్నారు ఏడవైనా. సో ఎట్లా అనిపిస్తుంది మీకు చివరిగా? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రజా సమస్యలు ఏమున్నా పైరవి కాకుండా ప్రజా సమస్యలు ముఖ్యంగా పైరవీలు మస్తు వస్తారు. పైరవీలు మనం దాని దొరుకు ప్రజా సమస్యలు ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఎట్లా చేస్తే బాగుంటుంది నా సూచనగా నేను చెప్తాను. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా అలానే ఉంటాడు అనుకోవచ్చు, ఇక్కడ మారుతాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకే. సూపర్. అట్లా మారితే రాజకీయ నాయకుడు కాదు. అంటే పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఏమైనా చేంజ్ అయినా? మాట తీరులో పరిపక్వత వస్తుంది. ఇప్పుడు అప్పుడేమో ప్రతిపక్షం, ఇది అధికార పక్షం. మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడు పాత్ర మారింది, నా వర్షన్ మారుతుందని. తప్పదు, ఎవరికైనా తప్పదు. ఇప్పుడు దూకుడు తగ్గించాలి, అనుభవం పెంచుకోవాలి, సమన్వయం చేయాలి. ఆ సమన్వయం పిసిసి అధ్యక్షుడు మొదటి నుండి చివరి వరకు పరిపక్వత చెందిడు. ఆఖరికి హనుమంతరావు కూడా తిట్టినోడే పొగడే కాడికే సీఎం రేవంత్ కావాలని చెప్పన్నాడు కాకముందే. సో ఇంకా ముఖ్యంగా రేవంత్ గురించి ఒక గొప్పతనం చెప్పాలంటే ఎప్పుడు అధికార పక్షంలో లేడు, ప్రతిపక్షంలోనే లీడర్ ఎదుగుతాడు, అధికార పక్షంలో మైనస్లోకి వస్తాడు. అంటే చాలా ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసి డైరెక్ట్ కొడితే ముఖ్యమంత్రి అంటే ఆయన లక్ష్యం ఉన్నత స్థానం. అంటే దీన్ని ఏ విధంగా చూసుకుంటారు? ఒకటి తెలంగాణ ఒక ఉంది, కొడితే ఎనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, తన లక్ష్యం అది. ఓకే, ఇప్పుడు డబ్బు సంపాదాలంటే వ్యాపార రంగాలు ఇంకే రంగాలు చాలా ఉన్నాయి. పేరు అనేది అధికార పక్షంలో స్టిక్కర్ వేసుకొని కూర్చోవాలి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఏమన్నా మాట్లాడగలిగిందా 5 ఏళ్ల కాలంలో? లేదు. కుటుంబం తప్ప ఎవడు మాట్లాడలేదు. అయితే స్వేచ్ఛ అనేది ప్రజా సమస్యలు గలమెత్తేది చట్టసభల్లో ప్రతిపక్షంలో ఉన్న పాత్ర అధికార పక్షంలో చేయలేదు. ఓకే, రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పాలంటే మా ఛానల్ నుంచి ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా దేశంలోనే అత్యంత వెనుకబడ్డది. నేను ఒక కొండారెడ్డిపల్లి గురించి చెప్తలేను, కొండారెడ్డిపల్లి ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాను ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది? ఇక్కడ ఉన్న సమస్యల వలసల సమస్య, తాగునీరు సమస్య, పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోవడం, ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు లేకపోవడం, విద్యాపరంగా అత్యంత వెనుకబడడం, ఇవన్నిటినీ క్రోడీకరించి ఒక రిపోర్ట్, గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసి సమగ్ర ప్రణాళికను ఈ జిల్లాను దత్తత తీసుకొని సమగ్ర అభివృద్ధి చేసి చూపెట్టి తన పేరు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాను చిరస్థాయిగా నిలుపుకోవాలని నేను చేసే సూచన. ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి టైం, మీరు బిజీగా ఉన్నా కూడా టైం ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూడొచ్చు, సార్ మనకు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి స్కూల్ ప్రస్థానం, అలాగే రాజకీయ ప్రస్థానం, అలాగే తను లవ్లో ఉన్న విషయం కూడా మనతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే ఇంటర్వ్యూ, మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము కూడా ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.